రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపల్ కేంద్రంలో 4 కోట్లతో నిర్మించే వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం నిర్మాణానికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న వసతి గృహాన్ని వేరే చోటికి మార్చి విద్యార్థులను అక్కడి నుంచి పాఠశాలకు వచ్చి వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. దానిని దృష్టిలో పెట్టుకుని జడ్చర్ల అరబిందో ఫార్మా నిత్యానందరెడ్డి, సహజానందరెడ్డితో మాట్లాడి వారి సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా 4 కోట్లతో నూతన వసతి గృహం నిర్మించడానికి అన్ని రకాల అనుమతులు తీసుకోవడం జరిగిందని, మార్చి నెల వరకు నూతన వసతి గృహం నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులు ఉండే విధంగా నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. అలాగే గతంలో 2 కోట్లతో జూనియర్ కాలేజీ భవనం అసంపూర్తిగా వదిలేసినట్లు తన దృష్టికి వచ్చిందని, అసంపూర్తిగా ఉన్న జూనియర్ కాలేజీ భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయించే బాధ్యతను తనదే అన్నారు. చర్చల దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కంపెనీకి కావాల్సినటువంటి సపోర్ట్ అన్ని చేశారు కాబట్టి నేను ఇంతవరకు ఏమీ అడగలేదు. ఇప్పుడే పొత్తసారి అడుగుతున్నానని చెప్పి వారితో మాట్లాడి ఇది వెంటనే శాంక్షన్ చేయించి దాని తర్వాత డీడీ గారితోని, దాని తర్వాత ఈఈ గారితోని, ఎంఆర్ఓ గారితోని, కమిషనర్ గారితోని, కలెక్టర్తోని, కమిషన్తోని, సెక్రటరీతోని అందరితో మాట్లాడి సమన్వయపరిచి ఇది త్వరగా మొదలు పెట్టాలి. ఇది మొదలైతే ఇది ఒక 7-8 నెలల్లో పూర్తి చేస్తారని సదానందరెడ్డి గారు చెప్తున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి హాస్టల్ ఇక్కడ తీసుకురావడానికి 1-2 నెలలు ముందే రెడీగా ఉన్నాం. ఫిబ్రవరికి వరకు ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ రానటువంటి పరిస్థితి. గతంలో అయితే చేయలేకపోయినరు, ఇప్పుడు చేస్తే బాధ వేస్తుందో మరి బాధపడుతుందో ఏంటిదో ఇంకా నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. అయినా కొద్దిగా వెడల్పు అయింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఈ బాధలను చూసేసేసి మేము ఇళ్ళను మేమే కూలగొట్టుకుంటామని, ఇక్కడ అప్పం శ్రీను ఉన్నారు, ఇంకొక పార్టీ నుంచి దుర్గయ్య గారు ఉన్నారు, అందరూ అయినా కూడా అందరు ముందుకు వచ్చి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని తెచ్చుకుంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా అక్కడక్కడ కొద్దిగా ఇబ్బంది పడుతూ అది డ్రైనేజీకి సంబంధించింది వంకర్లు తిప్పిండ్రు, మీకే ఇబ్బంది అవుతుందని నేను కూడా చెప్తున్నా. రాబోయే కాలంలో ఎక్కడైతే వంకలు తిప్పున్నాయో, ఆ బెండ్స్ వచ్చినాయో అక్కడ వచ్చేసి చెత్త పేరుకుంటుంది. అక్కడ సోషల్ సిస్టమ్ ఏమిటంటే చాలా రకరకాల మనకు ఈక్వాలిటీ లేదు. కులాలు, మతాలు, రకరకాల విభిన్న జాతులు. దీంట్లో అట్టడుగున్న వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలి. అన్నిటికి మించి లెట్ ఇట్ బి ఎనీ గవర్నమెంట్ ఈ దేశానికి 2 ఉచితంగా ఇవ్వాలి. ఒకటి విద్య, వైద్యం. ఈ విద్యా వైద్యం ఉచితంగా మనం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ ప్రొవైడ్ చేయగలిగితే ఇంతకన్నా మించింది కోట్లేదు. కాబట్టి దానికి దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరు గొప్ప వ్యక్తుల దగ్గర వాళ్ళని స్పాన్సర్ చేయమని చెప్పారు. మరి పెద్దలు నేను వారిని కూడా అభినందిస్తా ఉన్నాను. 4 కోట్ల రూపాయలు వెచ్చించి బ్యూటిఫుల్ హాస్టల్, చాలా మంచి